నమస్తే అండి. మరి చంద్రబాబు నాయుడు గారు రిలీజ్ చేసిన శ్వేతపత్రాన్ని ఉద్దేశించి అమరావతి విషయంలో చంద్రబాబు నాయుడు విజన్ అలాగే సంపద సృష్టిస్తానని చెప్పిన చంద్రబాబు నాయుడు ఈరోజు అమరావతిని ఎందుకు పూర్తి చేయలేకపోయారు అని అడగటం కానీ, అలాగే సంపద సృష్టించి ఎవరికి ఇస్తారో అని చెప్పేసి కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఎలా చూస్తారండి అసలు ఈ శ్వేతపత్రంపై కానీ, ఆదిమూలపు సురేష్ గారు చేసిన వ్యాఖ్యల మీద కానీ ఒక అమరావతి రైతుగా మీరు ఏ విధంగా రియాక్ట్ అవుతారు? ఈ ఆదిమూలపు సురేష్ గారు ఆది దరిద్రపు మాటలు మాట్లాడటం మొదలుపెట్టారు. ఎందుకంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు వారికి కొట్టినటువంటి చెంప దెబ్బ ఏదైతే ఉందో, చెంప గుయ్యమని మెదడు పనిచేయక 20 రోజుల తర్వాత ఒక్కొక్కడు కలుగులో దాక్కున్నటువంటి ఎలుకల్లాగా బయటకు వచ్చి అనవసరమైనటువంటి మాటలు గత 5 సంవత్సరాలు ఏ విధంగా చేశారో, అంతకుముందు పరిపాలనలోకి రావడానికి ఎటువంటి కళ్ళబొల్లి మాటలు చెప్పారో మళ్ళీ రిపీట్ చేయటానికి మొదలుపెట్టినట్టుగా అనిపిస్తా ఉంది. అమరావతి ప్రాంతం ఈయన ఎందుకు అభివృద్ధి చేసే శ్వేతపత్రం ఏంటని మాట్లాడతావా? నీకు దమ్ము ధైర్యం ఉంటే, సింహం అయితే, సింగిల్ అయితే, మీరు నిజంగా ప్రజానాయకులైతే, ఆదిమూలపు సురేష్ గారు మీరు అణగారిన వర్గాలకి ఒక ప్రతినిధి అయి ఉంటే, నువ్వు నిజంగా చట్టసభలకు వెళ్ళి నీ జాతి కోసమో ఆంధ్ర రాష్ట్ర ప్రజల కోసమో ఏదైనా ఒక చిన్న పని చేసి ఉంటే కనుక నాతో ఈ శ్వేతపత్రం మీద డిబేట్కి సిద్ధమా అని చెప్పేసి అడుగుతా ఉన్నా. నీకు ఐఏఎస్ ఆఫీసర్లు లేకపోతే గవర్నమెంట్లో ఉన్న మంత్రుల యొక్క స్థాయి నీది కాదని చెప్పేసి ఇంకొకసారి గుర్తు చేస్తా ఉన్నా. నా స్థాయి చాలని చెప్తా ఉన్నావు ఒక అమరావతి వాసిగా. ఏమయ్యా, అమరావతి ప్రాంతంలో నువ్వు అభివృద్ధి చేసావా? శ్వేతపత్రంలో 5% కాదు, 1% కూడా అబద్ధం లేదు. ఉన్నదాన్ని ఉన్నట్టుగా లైవ్ టెలికాస్ట్ చేస్తూ ఆ మహర్షి అమరావతి రూపశిల్పి చంద్రబాబు నాయుడు గారు జనానికి అర్థమయ్యేటటువంటి భాషలో చెప్పి తన ఆవేదనని వ్యక్తపరిచి అభివృద్ధి కుంటుపడిపోయింది, ఇక్కడ నిర్మాణాలు కొనసాగి ఉంటే అమరావతి వలన ఆంధ్ర రాష్ట్రానికి ఎంత లాభం చేకూరేది ప్రత్యక్షంగా పరోక్షంగా అని చెప్పేసి మీరు చేసినటువంటి ఆగడాలని డాక్యుమెంటరీ రూపంలో చెప్తా ఉంటే దాన్ని కళ్ళబొల్లి మాటలతో నీ సొంత పత్రిక, అదే నీ పార్టీ కరపత్రిక సాక్షిలో నువ్వు చెప్పేటట్టు ఇంటర్వ్యూ ప్రజల్ని మోసం చేసేటటువంటి దానిలో భాగమేనని చెప్తా ఉన్నాం. ఇంకోటి డెవలప్మెంట్ ఎక్కడుందని చెప్పావు. ఆదిమూలపు సురేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు అమరావతిని ఈ ప్రాంతంలో డిక్లేర్ చేసి రాజధాని నిర్మాణాన్ని మొదలు పెడతానికి ముందు మీరు నిన్న ప్రెస్లో ఎందుకు డిలే చేసామన్నాడుగా 18 నెలల్లో ఊరికొక నీ కార్యకర్తని, నీ దాన్ని ఏమంటారు, నీ తొత్తుల్ని ఇక్కడ పెంచి పోషించి ఈ ప్రాంతంలో కృత్రిమైనటువంటి పర్యావరణ ప్రేమికుల్ని, అదేవిధంగా అనేకమైనటువంటి లిటిగేషన్లు పెట్టేటటువంటి వాళ్ళని పేటీఎం బ్యాచీగాళ్ళని తయారు చేసి ఎన్జీటీలో లిటిగేషన్స్ వేసి కేసులు వేసి 18 నెలల కాలం అమరావతి యొక్క నిర్మాణాన్ని మొదలు కానీయకుండా చేసినటువంటి దుర్మార్గపు ప్రభుత్వం నీది కాదా అని నేను తెలియజేస్తా ఉన్నా. ఈ ఆలస్యమైన దానికి ప్రత్యక్షమైనటువంటి కారణం మీరు కాదా అని చెప్పేసి నేను సూటిగా అడుగుతా ఉన్నా. అభివృద్ధి గురించి అడుగుతా, రోడ్లు తోముకెళ్ళేటటువంటి ఎంపీని అమరావతి ప్రాంతంలో సెలెక్టెడ్గా ఎన్నిక చేసుకొని ఒక అల్లరి మోకని తయారు చేసి అమరావతి విక్షిన్నానికి 3 రాజధానుల శిబిరం అని ఒకటి ఏర్పాటు చేసి బీజేపీ నాయకుల మీద కూడా దాడి చేసి ఈ ప్రాంతపు ప్రజల మీద, రైతుల మీద దాడులు చేసి కేసులు పెట్టి అట్రాసిటీలు పెట్టి అమరావతి సంపదని నీ పార్టీ పేటీఎం కుక్కల చేత దొంగతనం చేపించి రోడ్లను సైతం తొమ్ముకొని అమ్ముకొని ఏమీ ఎరగనట్టు నువ్వేదో మాట్లాడేటటువంటి మాటలు ప్రజలు గమనించలేదు. ఎంతవరకు గమనించలేదంటే 175 మందిలో 11 మందే విన్నారు నీ మాట. కాబట్టి 11 సీట్లు వచ్చాయి. సిగ్గు తెచ్చుకోవాలని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నాను. సరే, ముఖ్యంగా ఇదే ప్రెస్ మీట్లో ఆయన మాట్లాడుతూ అన్ని వర్గాలకి సంబంధించి ఉండాలి రాజధాని అనే ప్రాంతం, అందుకే మేము ఇళ్ల స్థలాలు ఇస్తూ ఉంటే చంద్రబాబు నాయుడు కూడా అడ్డుకున్నాడు దీన్ని అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ఇక్కడ ఏంటి సార్ అసలు సామాజిక వర్గాల స్థలాలు ఇస్తూ ఉంటే చంద్రబాబు నాయుడు అడ్డుకోలేదు సుమే. రాజధాని కడతా ఉంటే
ప్రభుత్వానికి రైతులకు మధ్య జరిగినటువంటి ఒప్పందంలో భాగంగా మాస్టర్ ప్లాన్ని చెరగని అరగని ఎటువంటి డీవియేషన్ అవ్వని ఒక మాస్టర్ ప్లాన్ని ఇక్కడ తయారు చేసి రాజధాని నిర్మాణాన్ని కొనసాగిస్తే అమరావతి ఇక్కడ ఉండొద్దని చెప్పేసి ఏదైతే నాన్ పొల్యూటెడ్ జోన్ ఉంటుందో అందులో ఆంధ్ర రాష్ట్రం మొత్తం ఏదైతే పనికిరాని పల్లె భూములో ఏదైతే నీళ్లు నిలబడేటువంటి భూముల్లో 1,00,000 కొని 10 లక్షలు నీలాంటి మంత్రులు నీ పార్టీ కార్యకర్తలు మీరు ఎక్కువ ధర కొని ప్రజాసొమ్ముని వేస్ట్ చేసి సెంటు స్థలం అని పెట్టారే. అందులో భాగంగానే అమరావతిలో ప్రభుత్వానికి రైతుల మధ్య ఉన్నటువంటి భూమిని నువ్వు అన్య ప్రాంతులకి ఏ విధంగా ఇస్తావు, అది చట్టపరంగా ఎలా అవుతుంది, సెంటు స్థలం అది కూడా ఎలా బాగుంటుంది, అందులో నీ అన్న జగన్ యొక్క బొమ్మ ఎలా ముద్రిస్తావు, ఆ ముద్రించినటువంటి దానిలో ఎటువంటి కండిషన్స్ పెట్టావు, వీటి వల్ల పేదవాడికి ఈ ప్రాంతంలోనే కాదు సెంటు స్థలంలో నివాసయోగ్యంగా కానీ లేదా వాడి అవసరానికి కానీ అసలు ఎలా ఉపయోగపడుద్ది ఏంటనేది అన్నీ ప్రజలు చాలా చర్చించుకొని సుమి నీకు చక్కటి తీర్పునిచ్చారు. పిచ్చివాగుడు అనుకుంటే నీతో పాటు నీ పార్టీ కార్యకర్తలు మంచిదని చెప్పేసి హితవు చెప్తా ఉన్నారు. సార్, ముఖ్యంగా ఇక్కడ మాట్లాడుతూ ఆయన రాజధాని కడతానన్న చంద్రబాబు నాయుడు రాజధాని ప్రాంతానికి సంబంధించిన రైతులకి ఇవ్వాల్సిన రిటర్నబుల్ ఫ్లాట్స్ని ఎందుకు ఇవ్వలేకపోయారు, ఎందుకు నిర్మించలేకపోయారు అని కూడా క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. అలాగే వేలాది ఎకరాల భూమి చేతులు మారాయని చెప్పేసి కూడా ఆరోపణలు చేస్తూ ఉన్నారు. ఎలా చూస్తారు? సరే, చంద్రబాబు నాయుడు మంచోడు కాదనుకుందాం కాసేపు. నువ్వు ఈ ప్రాంతంలో రాజధాని కావాలా, 32,000 ఎకరాలు ఎక్కువ వస్తే నేను ఎస్ 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 అని వచ్చి రాని ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ మాటలు మాట్లాడాడుగా నీ లీడరు. 1650 గజాలు ఇస్తానన్నావు రైతులకు, ఇచ్చావా? వదిలేసాయి. చంద్రబాబు నాయుడు ఈ ప్రాంతంలో పొలం లేనటువంటి నిరుపేదలు వ్యవసాయ కూలీలు ఉన్నారు, 6 ఎకరానికి సరిపడా కౌలు ఇవ్వాలని చెప్పేసి వాళ్ళకి అమరావతి పెన్షన్ 2,500 ప్రకటిస్తే దాన్ని 5,000 చేస్తానన్నావుగా, ఇచ్చావా? చంద్రబాబు నాయుడు చేయలా, నువ్వు చేసావా? చేయలేదు. ఎలక్షన్కి ముందు 5,000గా పెంచి వాళ్ళ ఓట్లని కొనాలని ప్రయత్నించావు నువ్వు రాజ్యాంగబద్ధంగా. ఇది ఈ ప్రాంతం ప్రజలు గమనించారు. అందుకే తాడికొండ నియోజకవర్గంలో ఎప్పుడూ లేని కని విని ఎరుగని మెజార్టీని కట్టబెట్టి రాజ్యాధికారాన్ని అప్పచెప్పారు. కాబట్టి ఇంకోటి, ఈ ప్రాంతంలో పేదవాళ్ళు ఉండటానికి ఇల్లేదండ. ఏమయ్యా, మీరు అవినీతి తిమింగలాలు, మీకు పరిపాలన తెలీదు, వ్యాపారం తప్పితే. మీరు అన్ని వర్గాల్లో కూడా చేసింది వ్యాపారమే. అయితే కేంద్ర ప్రభుత్వం యొక్క నామ్స్ ప్రకారం ఈ ప్రాంతంలో ఉన్నటువంటి జనాలు ఇప్పుడే కాదు, రాబోయే 100 సంవత్సరాలకి ఇది ఎలా ఉంటుంది ఏంటని చెప్పేసి రవాణా దగ్గర నుంచి నివాస యోగానికి కావాల్సినటువంటి అన్ని మాస్టర్ ప్లాన్లో పెడితే ఇక్కడ టిట్కో గ్రహాలు దేనికి కట్టారు? అందులో చంద్రబాబు నాయుడును జగను లేకపోతే మీ మంత్రులు నివాసం ఉంటానుక మాట్లాడటానికి సిగ్గుండాల. 80% పూర్తయినటువంటి ఎమ్మెల్యే ఎమ్మెల్సీ భవన్స్ పంబ్లింగ్ వర్క్ చేసి మీరు ఇక్కడ ఉంటే విజయవాడ గుంటూరులో ఉన్నటువంటి భవనాల్లో ప్రజాస్వామ్యుని అద్దె రూపంలో కట్టాల్సిన పని లేదే, రావటానికి పోవటానికి వాహనాల యొక్క అలవెన్సెస్ ఇవ్వాల్సిన పని లేదే. ఎందుకంటున్నానంటే నీ ముఖ్యమంత్రి ₹1 జీతం తీసుకుంటానన్నాడు, ప్రజల సొమ్మును వేస్ట్ చేయనని చెప్పాడుగా. ఇదంతా చేసిందంటే 26 జిల్లాల్లో 28 ప్యాలెస్లు కట్టుకొని ప్రభుత్వ భూముల్ని ఆక్రమించుకున్నావు. నువ్వు చేసినటువంటి పరిపాలన ఇది కదా. మీకు మాట్లాడే అర్హత లేదని చెప్పేసి ప్రజా తీర్పు ద్వారా తెలియజేశారు. మీ ఉనికిని కాపాడుకునేటటువంటి క్రమంలో మీరేదో మాట్లాడితే అది ప్రజలు నమ్మేటటువంటి ధోరణులు లేరు. కాబట్టి జాగ్రత్తగా మాట్లాడాలా, ప్రజల యొక్క తీర్పుని గౌరవించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నా.